హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను ప్రస్తుతం సాగర్ దుర్గ అనే టెంపుల్ దగ్గర ఉన్నాను వైజాగ్లో. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో కింద ఒక 2 minutes 5 minutes వీడియో చూపించేసి మీకు సాగర్ దుర్గ టెంపుల్ అనేది ఎక్కడ లొకేటెడ్ అయ్యింది అని చెప్పేసి దీనికోసం వివరంగా అనేది మీకు చెప్తాను. అలాగే మన తెలుగు సినీ చిరంజీవి గారు కూడా ఈ సాగర్ దుర్గ టెంపుల్ దగ్గర అనేది ఒకప్పుడు చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమా అనేది షూటింగ్ కూడా జరిగింది ఇక్కడ. దాన్ని మీకు ప్రస్తుతం వీడియో రూపంలో నేను చూపిస్తాను. నా వెనక అనేది బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి, ఇదంతా కొండ హిల్స్ అనమాట. ఉండేదంతా కొండ హిల్స్. సో ఇక్కడి నుంచి ఇదంతా కొండ హిల్స్, ఇవన్నీ హిల్స్ అనమాట. ఇక నా వెనకాతల కనబడుతుంది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లాంటివి. నేను ఒక దగ్గరికి నేను మిమ్మల్ని దగ్గర తీసుకువెళ్తాను. ఒకవేళ వీడియో కానీ షార్ట్గానే ఎక్కువ లెంత్ అయితే నేను చిన్న పోస్ట్ పెడుతూ ఉంటాను. దాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు బాగా చూపించి బాగా ఇచ్చేయాలని నాకు చిన్న కోరిక. సో ఇది నేను వచ్చేటువంటి బ్యూటిఫుల్ లొకేషన్. ఇప్పుడు మీకు నేను ప్రత్యేకంగా ఒక వీడియో అనేది నేను తిప్పి చూపిస్తాను మీకు. ఇదిగోండి సాగర్ దుర్గ అనేది క్లియర్గా ఉండకపోవచ్చు, వెనకాతల ఉండేవి అవన్నీ పోర్ట్ అనమాట. జెట్టీకి సంబంధించిన షిప్ లోడింగ్స్ అవన్నీ, షిప్కి సంబంధించిన లోడింగ్స్ అవన్నీ చూడండి. సీనరీ చాలా అందంగా ఉన్నది కదా, చాలా అందంగా చాలా నీట్గా ఉన్నది. ఇది మనం ప్రస్తుతం విశాఖపట్నంలో వైజాగ్లో సాగర్ దుర్గ టెంపుల్ దగ్గర అనేది ఇది ఉన్నది. నేను ప్రస్తుతం పైకి ఎక్కడానికి మీకు లొకేషన్ చూపించడానికి మాత్రమే నేను ఇది పైకి ఎక్కి మీకు నేను దీని వెనకాల బ్యూటిఫుల్ సీనరీ అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇది చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను మీకు ఈ వీడియో నాకు కొంచెం లెంత్ ఎక్కువ పడుతుంది. సో మీకు నా దగ్గర గోప్రో అనేది కెమెరా అనేది ఏం లేదు, ఓన్లీ నా దగ్గర ఫోన్తో మాత్రమే నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు మీ బ్యాక్ కెమెరా నుంచి నా వాయిస్ మాత్రమే మీకు వినపడుతుంది. బ్యాక్ కెమెరాలో మీకు ఇవి ప్రస్తుతం నేను ఏమేమి చూపిస్తా అవన్నీ మీరు చూడవచ్చు జాగ్రత్తగా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఇంతతో నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మీరు చూడండి. ఓకే, థ్యాంక్స్ అండి, బాయ్.